వేరియబుల్స్ అంటే జస్ట్ వాల్యూని స్టోర్ చేసుకునే ఒక బాక్స్ అని చెప్పకండి. దాని వెనక మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ చాలా ఉంది. మన కంప్యూటర్‌లో మెమరీ అనేది బాక్సెస్‌లా ఉంటది. అండ్ ప్రతి బాక్స్‌కి ఒక అడ్రెస్ ఉంటది. దీన్ని స్టాక్ అంటారు. అండ్ మరొక మెమరీ ఉంటది. దీన్ని హీప్ అంటారు. ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసినప్పుడు స్టాక్‌లో ఒక బాక్స్‌కి మన వేరియబుల్ నేమ్‌ని అసైన్ చేస్తది. అండ్ వాల్యూని హీప్ మెమరీలో స్టోర్ చేసుకొని అండ్ ఈ మెమరీ అడ్రెస్‌ని స్టాక్‌లో స్టోర్ చేసుకుంటది. సో, ఇండైరెక్ట్‌గా ఒక వేరియబుల్ అనేది వాల్యూని కాకుండా ఆ వాల్యూ ఉన్న అడ్రెస్‌ని స్టోర్ చేసుకుంటది. అండ్ వాల్యూని అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ ఇంకొక ఎంప్టీ ప్లేస్‌లో వాల్యూ స్టోర్ అయ్యి అండ్ ఇక్కడున్న ఓల్డ్ అడ్రెస్‌ని తీసేసి న్యూ అడ్రెస్‌ని సేవ్ చేసుకుంటది. పైథాన్ అండ్ జావాస్క్రిప్ట్ ఈ మెమరీ ఆర్కిటెక్చర్‌ని యూజ్ చేస్తారు. అండ్ మరొకటి ఉంది. ఇందులో వేరియబుల్ అనేది అడ్రెస్‌ని కాకుండా డైరెక్ట్‌గా వాల్యూని స్టోర్ చేసుకుంటది. సో, దీనికి స్టాక్ తప్ప హీప్ మెమరీ ఉండదు. అండ్ వాల్యూని అప్డేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న వాల్యూని రిమూవ్ చేసి కొత్త వాల్యూని పెడతది. అండ్ దీన్ని సి లాంగ్వేజ్ యూజ్ చేస్తది. జావా అండ్ సి ప్లస్ ప్లస్ రెండిటిని యూజ్ చేస్తది. ఇఫ్ మీకు వేరియబుల్స్ గురించి థియరీ నోట్స్ కావాలి అంటే వేరియబుల్ అని కమెంట్ చేయండి. పీడిఎఫ్ సెండ్ చేస్తా. సో, ఇక మీదట ఎవరైనా వేరియబుల్స్ అంటే ఏంటి అని అడిగితే